స్థానిక సంజయ్ గాంధీ నగర ఓరియా గుడిసెలకు చెందిన 5 నెలల నిరుపేద గర్భిణీ స్త్రీ ఊర్వశికి మొదటి కాన్పు సందర్భంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన నీడా దాత ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులకు కుమార్తె చిరంజీవి హన్సిక పుట్టిన సందర్భంగా వారి ముఖాల్లో సంతోషాన్ని నిరుపేద గర్భిణీ స్త్రీలో చూడాలని వారి లాంటి 12 బిడ్డకు జన్మనివ్వాలని మంచి ఉద్దేశంతో గత నెల పోషకాహారం అందించిన విషయం అందరికీ తెలిసిందే. రెండో నెల కూడా బాదం, పిస్తా, ఖర్జూర, మదర్ హార్లిక్స్, పండ్లు, పోషకాలతో కూడిన ఆహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద గర్భిణీ స్త్రీ పోషకాహారం అందుకుంటే పిల్లల పోషకాహార లోపంతో పుడతారని, అలాంటి పేద గర్భిణీలకు మొదటగా పోషకాహారం అందించి ఆరోగ్యవంతమైన పిల్లలకు నీడా గత 3 సంవత్సరాలుగా 9 మంది నిరుపేదలకు గర్భిణీలకు డెలివరీ అయ్యే వరకు అందించడం జరిగిందని తెలిపారు. ఎక్కడ నిరుపేద గర్భిణీలో ఉన్న నీడా వంతు సహకారం తప్పకుండా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్థానిక సంజయ్ గాంధీ నగర్ గోదావరికానికి చెందిన నిరుపేద గర్భిణి ఊర్వశికి గత నెల క్రితం మనం ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులకు హైదరాబాద్లో వృత్తిరీత్యా ఉంటారు. తను ఒక బ్యాంకులో పనిచేస్తారు. సో వాళ్లకు పాప పుట్టిన సందర్భంగా లాస్ట్ టైం మాతృ దినోత్సవం రోజు ఈ కాబోయే అమ్మకు పోషకాహారం, పండ్లు అందించడం జరిగింది. అదే సందర్భంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం రెండో నెల కూడా పోషకాహారం అందించమని ధర్మపురి రమేష్ నాగలక్ష్మి దంపతులు ఆ పాప పేరు మీద అందించమని చెప్పారు. సో ఆ సందర్భంగా రెండో నెల కూడా పోషకాహారం అందించడం జరుగుతుంది. ఈ పోషకాహారం తీసుకొని ఆమె హెల్దీగా ఒక పండంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనియాలనే గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఉద్దేశాన్ని సపోర్ట్ చేసినందుకు రమేష్ నాగలక్ష్మి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శివాన్షి భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతురాలుగా అష్ట ఐశ్వర్యాలు అనుభవించాలని, ఉన్నత విద్యావంతురాలుగా తను ఎదగాలని